మిస్ ఇండియా కాంటెస్ట్ దగ్గరకు వస్తుంది బేబీ. నువ్వు ఇంకా స్లిమ్ అవ్వాలి. యు నీడ్ టు వర్క్ హార్డ్. yes మమ్మీ ఐ నో. ఏదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళగా పొద్దున్నే లేసి పేపర్ చదవకపోతే కుకరీ క్లాసెస్కి వెళ్ళొచ్చుగా. వేస్ట్ ఫెలో. దాని కూడా పనికిరాడు మమ్మీ. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఎక్కడికి? జాగింగ్ కా? అవును. బాగుంది. వీడెందుకు వచ్చాడు? కాలనీలో మీ ఇద్దరు గురించి ఒక పుకారుంది. పుకారా? మీరిద్దరు తల్లి కూతుర్లు కాదంట, అక్కా చెల్లెలంట. అవును, అప్పుడెప్పుడో మీ ఇంట్లో పనులన్నీ చేసి పెట్టడానికి ఓ పని మంచి కావాలన్నారు. నర్సింగ్ గాడని మనోడే, మంచి పనోడు. నమస్తే. కానీ ఇప్పుడు అవసరం లేదు, తేజ ఉన్నాడు కదా. బాగుందండి, బాగుంది. మరి ఈ నెల మెయింటెనెన్స్ అతన్ని అడిగి తీసుకోండి. అలాగేనండి. మమ్మీ లెట్స్ గో. ఓకే డార్లింగ్. బాగుందయ్యా. జాతకం అంటే నీదయ్యా. ఈ కాలంలో ఇల్లరికం అంటే మాటలా. అసలు ఇల్లరికంలో ఉన్న మజా అది వేరు. ఇంతకుముందు సోప్ వ్యాపారం చేసేవారా? లేదండి. ఎందుకలా అడిగారు? బాగా వేస్తుంటేను. ఏమిటండి? సోపు. బాగుంది, వస్తా. పదరా, మనకి ఇక్కడ పోటీ బాగా ఎక్కువగా ఉంది. మనం ఏ ఐఏఎస్ ఐపీఎస్ ట్రై చేసుకుందాం. బావా ఎక్కడున్నారా? అరగంటలో నీ ముందట. అరగంట అంటావేంట్రా? వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. త్వరగా వచ్చేయి. అంటే బయలుదేరి రావాలి కదయ్యా. అర్థం చేసుకోబే. రే త్వరగా వచ్చారా. హలో బావా. రే బావా. హలో బావా. హలో వచ్చా? మీట్ మై ఫ్రెండ్ ఎలక్ట్రిక్ భాష. వీళ్ళు చెప్తే చాలు, ఏ పనైనా 10 నిమిషాలు అయిపోతుంది. హాయ్. అది మరి. నైస్ టు మీట్ యు. నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? వెళ్ళి ప్లగ్ పాయింట్ చూసుకో. బావా ప్లాన్ అంతా పర్ఫెక్ట్ కదా? పర్ఫెక్ట్. ప్లాన్ వేసింది ఎవరనుకుంటా? ఎవరు బావా? నేనని బిల్డప్ ఇచ్చి చెప్పాను బే. సారీ బావా. బావా ఈ ప్లాన్ వల్ల ఎవరి ప్రాణానికి ప్రమాదం లేదు కదా? క్లియర్ గా చెప్తాను, క్లారిటీగా విను. స్నానం కోసం మీ అత్త బాత్రూమ్ లో కాలు పెట్టింది. వేడి నీళ్ళ కోసం ప్లగ్ మీద వేలు పెట్టింది. అంతే, షాక్ కొట్టింది. కాకిలా మాడిపోయింది. హాస్పిటల్లో పడిపోయింది. బావా ప్రాణాలతోనే కదా? ప్రాణాలతోటి కాబట్టే కదా హాస్పిటల్ అని చెప్పింది, లేకపోతే శ్మశానం అని చెప్పను. నీ మళ్ళీ చెప్తాను, క్లియర్ గా విను. మళ్ళీ అడిగితే చెప్పను. మన టైం బాగుంటే కరెంట్ షాక్ కొట్టి కాలు పడిపోవచ్చు. మన టైం ఇంకా బాగుంటే చెయ్యి కూడా పడిపోవచ్చు. మరీ బాగుందనుకో కాలు చెయ్యి 2 పడిపోవచ్చు. అంతే, హాస్పిటల్లో పడిపోతుంది. దాంతో దరిద్రం వదిలిపోతుంది. మన ప్లాన్ నాకు పెడతావేంట్రా? వెళ్ళి స్పాట్ పెట్టు. చూసుకున్నా. ఫాలో మీ. ఫాలో మీ. ఫాలో మీ. పద పద. అరే అంత ఫాస్ట్ వెళ్ళకరా. రాజా ఎటు వెళ్ళాడురా? ఇటు వెళ్ళి ఉంటాడు. మన అయితే పద. అది రా మనోడి సంగతి. మనం చెప్పక్కర్లేదు, వాడే స్పాట్ చూసుకొని స్టార్ట్ చేస్తాడు. బావా బావా ఏంద్రా వాడు తేడా ఉన్నాడు రా. చూస్తే డౌట్ వస్తుంది. చూడడానికి అలా ఉన్నాడు కానీ ఆడి పెద్ద పెద్ద కంపెనీలకి వైరింగ్ చేసి అంటే మాకు వేరే కంపెనీలు ఉన్నాయి, ఎలా వైరింగ్ చేద్దామని ఆలోచిస్తున్నాం. నువ్వు పని కానీ ఏమోరా నాకేదో తేడా కొడుతుంది. వాడి ఫేస్ డేంజర్ ఫేస్ రా. పని మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తాడు. అంటే వాడు నా గురించి చెప్తున్నాను, నేను వాడి గురించి చెప్తున్నాను. నువ్వు పని కానీ. ఏమోరా నీ తరఫున వచ్చాడు, అందుకే నమ్మలేకపోతున్నా. నువ్వు నమ్మురా దరిద్రుడా, లేకపోతే ప్లాన్ వర్కౌట్ కావచ్చురా. పని అయిపోయిందా? అలాగే. నమ్మకం వచ్చిందా? భాష మీద డౌట్స్ పడితే ఫ్యూజులు ఎగిరి. అంతే. చౌరిగా అయినా వాడికి డౌట్ ఇస్తే నాకు షాక్ ఇవ్వడం ఏంట్రా? శాంపిల్ ఇక్కడ కంటే అక్కడ 10 times పవర్ఫుల్ గా పెట్టా. 10 రోజుల దాకా హాస్పిటల్ నుంచి బయటకు రాదు. భయ్యా నేను చాలా బిజీ. ఇక్కడ నా పని అయిపోయింది. ఓకే మూవ్ ఇట్. పనుడే. అరే నేనంటే వచ్చి దాక్కున్నాను, ఓ అర్థం ఉంది. నువ్వెందుకు దాక్కున్నట్రా? అవును నిజమే. బావ భయం వేస్తుందిరా. ఉంది. ఓ మై గాడ్. ఏంటి టెన్షన్ పడుతున్నావు? అబే ఏం లేదు. ఇట్స్ ఎ లై. మమ్మీ నీకు తెలుసు కదా వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. ఐ నో ఇట్. ఓకే బేబీ, షాపింగ్ వెళ్దాం. లెట్స్ గో.
రేపు ఆ పార్టీ ఉంది కదా ప్లీజ్ కెన్ ఐ బై దట్ మ్యాంగో డ్రెస్? మమ్మీ నా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు, నీ బాత్రూమ్ లో స్నానం చేసుకుంటా. ఓకే? స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది, వెన్నీళ్ళ కోసం పెగ్గు మీద వేలు పెట్టింది. సౌండ్ ఏంట్రా తేడాగా వచ్చింది? శృతి వయసురా మరి Shock like a 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 all joy and peace in believing that you may abound in the hope by the power of the Holy Spirit. For as much as it has pleased Almighty. ఎవడు తీసిన గోతులో వాళ్ళు పడతారనుకున్నాం కానీ మనం తీసిన గోతులో మీ ఆవిడ పడుతుంది అనుకోలేదురా. అయినా నువ్వు హ్యాపీయేగా? ఎలా జరిగింది? కాకిలా మాడిపోయింది. గ్యాస్ స్టవ్ పేలిందా? కరెంట్ షాక్ కొట్టింది. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? అంటే ఈ ఏరియా పక్కనే కదా, అందులో తీసుకెళ్ళి అప్పటికే ప్రాణాలు పోయాయి సార్. ఓహో. అనుకున్నదొకటి అయ్యిందొకటి. అత్తకేసిన ప్లాను పాపకు వర్కౌట్ అయ్యి పాపం పోయింది. కోమాలోకి వెళ్ళిన అతనేమో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఏం చేయాలో తెలియక గడ్డం పెంచి గంటకోసారి ఏడవడం మొదలెట్టాడు. ఏడ్చే పిల్లని చూస్తూ వదిలేయలేం కదా, అందుకే ఆయన బాగు చేసే బాధ్యత మళ్ళీ నా మీదే పడింది. నీ చాదస్తంగాని పాత జీన్స్ పాడైపోయిందని కొత్త జీన్స్ కొనుక్కోకుండా ఉంటావా? టీ షర్ట్ పాడైపోయిందని కొత్త టీ షర్ట్ కొనుక్కోవాలరా, అదే లైఫ్ అంటే. ఎవర్రా? శ్వేతరా. మరి ఎత్తవే అంటే ఊరే, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా. రింగ్ అయింది నీ ఫోన్ బెల్ కాదు, నీ జీవితానికి కాలింగ్ బెల్లు. దేవుడు ఏం డిసైడ్ చేశాడో నాకు క్లారిటీగా అర్థమైపోయింది. నువ్వు కూడా అర్థం చేసుకో, ఫోన్ ఎత్తు. హలో. హాయ్, బిజీనా? ఖాళీగా ఉన్నా, చెప్పండి. ఈరోజు ఈవినింగ్ ఫ్రీ ఉంటే మా ఇంటికి రాగలవా? ఇంటికా? ఎనీథింగ్ స్పెషల్? యా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ. నువ్వు వస్తే పార్టీ అంటారా? వస్తానని చెప్పు. ఓకే, యా షూర్, ఐల్ బి దేర్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. ఏంటి నా బర్త్డేని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావా? చచ్చే, నో వే. యు లైక్ హిమ్? హే, వాట్? చెప్పినప్పుడు విను, చాలా సైలెంట్ గా ఉండు. పిచ్చి పిచ్చి చేసేలేకే. హే, హాయ్ గైస్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. Please come. ఓకే. హాయ్. నేను ఎవరు పిలవలేదే. నన్ను ఎవరు పిలవకర్లా, నేను ఆటోమేటిక్ వచ్చేస్తా. నీ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్సే, నేను చేసేసుకుంటా. అదే ఈడితోటి ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏం లేదురా, చిన్న డౌట్. ఇప్పుడు లవ్ చేసిన తర్వాత ఇలా అవుతారా, ఇలా అయిన తర్వాత లవ్ చేస్తారా? చిన్నప్పటి నుంచి ఇంతే, చూడడం తప్పితే పెద్దగా చేసేదేం లేదు. కామెడీ కోసం అన్నాను అంతే. చాలా బాగుంది కదా. వీళ్ళు మా ఫ్రెండ్స్ తేజ అండ్ చంటి గైస్. తెలిసిందే కదే, కొత్తగా పరిచయాలు ఎందుకు? హాయ్, ఐఎమ్ చంటి. అయితే ఏంటి? మీ గురించి చాలా విన్నాం. ఏమన్నారు? మీరు ఫ్యాషన్ డిజైనరే కదా? దాని గురించా? ఇంకో దాని గురించి కూడా విన్నాం. దేని గురించి? చాలా ఇంకా ఆపండి. చలో
హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యు హ్యాపీ బర్త్డే. యూ వావ్ ఏదు శ్వేత హే శ్వేత ఏ రాజు బదలకు నాకు అప్పుడే తెలుసురా పార్టీకి పిలిచింది మన ఇద్దరిని కాదు నిన్ను ఒక్క అయ్యా మొత్తం మ్యాటర్ చూసావా? దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి? ఈ ప్రపంచంలో పళ్ళ తోటలో మనం సపోటా లాంటి వాళ్ళం. నేను బత్తాయి పిసుకొని చూసి చేసుకో. ఎవడ నువ్వు